ఎండలతో అల్లాడుతున్న వారికి ఇది చల్లని కబురు. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశిస్తున్నాయి. మే 30న కేరళను తాకిన రుతుపవనాలు ఇక తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. ఈసారి వాతావరణం అనుకూలించడంతో అనుకున్న సమయానికే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కపోతకు ఇక చెల్లుచిటి ఇస్తామంటున్నాయి రుతుపవనాలు. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించబోతున్నాయి. మరో 2 రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తున్నాయి. మే 30 తేదీన కేరళలో ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. దీంతో ఇప్పటికే కేరళ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాయలసీమను తొలకరి పలకరించబోతోంది. రాగల 48 గంటల్లో రాయలసీమలోకి ప్రవేశించబోతున్నాయి నైరుతి రుతుపవనాలు. ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిన జనానికి వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి. జూన్ 4న నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత 2-3 రోజులకు కోస్తా తెలంగాణకు వ్యాపిస్తాయంటున్నారు. ఈసారి అనుకూల వాతావరణం ఉండడంతో అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనకి వర్షపాతం నమోదు అనేది చూసుకున్నట్లయితే ఇది రాగల 2-3 రోజుల్లో కానీ రాయలసీమ తీర ప్రాంతాలు తాకినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఈ నైరుతి ఋతుపవనాలు ఆరంభించడం అవుతుంది. ఎప్పుడైతే అవి ప్రారంభం అవుతాయో అప్పుడు మనకి ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మనకి 2 రోజుల వరకు ఆ రాయలసీమ ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇవి క్రమేపీగా మనకి మరి 2 రోజుల వరకు మనకి ఈ రాయలసీమ కానీ తెలంగాణ అలాగే కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా 7వ తారీఖు వరకు కూడా ఈ తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నైరుతి రుతుపవనాల కోసం అటు రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి సరైన సమయంలో వర్షాలు కురిస్తే పంటలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాల కోసం ఇప్పటికే వరుణయాగాలు కూడా చేస్తున్నారు.